ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో 40 సంవత్సరాలు విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, ఎలాంటి స్వార్థం లేకుండా నేను రాజకీయాల్లో ఉత్త ప్రశ్నించడానికి వచ్చినా అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఇంకోవైపు మాట్లాడుతున్న భాష చూస్తే చాలా బాధాకరమైన విషయం. వీళ్ళు అసలు నిజంగా ప్రజలకు మేలు చేయడానికి వచ్చినారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడదలుచుకుంటున్నారా, లేదంటే ఈరోజు పొత్తులో ఉండే బీజేపీ పార్టీతో కేంద్రం నుంచి ఏమైనా తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఏమైనా దాని గురించి మాట్లాడతారా అంటే వీళ్ళు మాట్లాడుతున్న భాష ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు సైకో, జగన్మోహన్ రెడ్డి గారు అలా, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా, జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారు సంసారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మైండ్ పనిచేస్తుందా, దొబ్బిందా? మీరు ఏం మాట్లాడాలి? 5 కోట్ల ప్రజలు మీతో ఏం ఆశిస్తున్నారు? ఒక ప్రతిపక్ష నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ అధినేతగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను ఏం చేసినా, ఇదే పొత్తు పెట్టుకొని నేను 2014 నుంచి 19 వరకు ఏం చేసినా, ఏమి సాధించినా, రేపు మేము అధికారంలో వస్తే ఏం సాధిస్తాము, ఏం తీసుకొని వస్తాము, ఎలా ప్రజలకు మేలు చేస్తాము, ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందడుగులో నడిపిస్తామని చెప్పి మాట్లాడే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా? మీ లెక్క, మీ భాష లెక్క మేము మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీరు తట్టుకోగలుగుతారా? మీరు చేయాల్సింది ఏంది? ఎవరు సైకో? మీకు మెంటల్ ఎక్కింది. మా దగ్గర నుంచి పోయిన క్యాండిడేట్ని, వరప్రసాద్ గారిని బీజేపీ పార్టీ టికెట్ ఇప్పించి నిలబడి బీజేపీని ఓడగొట్టండి అని చెప్తున్నారు. ఎవరికి మెంటల్ ఎక్కింది? మరి ఎవరు సైకో? ఎవరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? కరోనాకు నేనే తెచ్చినా చెప్పిన మనిషి ఎవరు? సైకిల్ పోవాలి అని చెప్పిన మనిషి ఎవరు? మైండ్ ఎవరికి దొబ్బింది? ఎవరు సైకో? నువ్వు మెంటల్ అయిపోయినావు, నువ్వు గెలవలేకపోతున్నావు. మీ ఆఫీస్లోనే 147 నియోజకవర్గాల్లో వెనకంజా ఉన్నాము అని చెప్పి లబోదిబో కొట్టుకునే పరిస్థితి ఈరోజు మీకుంది. దానికోసమే కదా మీరు హత్య రాజకీయాలు చేయాలి, రెచ్చగొట్టేటట్టు మాట్లాడాలి అని చెప్పి గత 6-8 నెలల నుంచి చేస్తున్నారు. ఆ రోజు కూడా చాలా ఓపికతో ఉన్నాం. ఈ రోజు కూడా మా నాయకులు, కార్యకర్తలకు కాళ్ళు పట్టుకొని, చేతులు పట్టుకొని, లేదు మనం వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మనం కూడా ఆ రకంగా మనం వెళ్ళకూడదు, మనం ప్రజల మనసు గెలవాలని చెప్పి మన పార్టీ వాళ్ళకు దిశానిర్దేశం చేస్తుంది. మేము కూడా మీలాంటి భాష మాట్లాడితే, మేము కూడా మీ లెక్క చేస్తే మీరు అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడైనా అసలు తిరగగలుగుతారా? మీరు ఈరోజు మీరు మాకు తిట్టడం, మేము మీకు తిట్టడం అనేది సబ్జెక్ట్ కాదు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఎలా మేలు చేస్తారు, మేము ఎలా మేలు చేస్తాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు ఏం చేస్తారు, మేమేం చేస్తాం, ఇది కదా సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడండి అంటే ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు మీరు. ఇన్ని రోజులు బీజేపీకి తిట్టింది మీరు, నరేంద్ర మోడీ గారికి తిట్టింది మీరు, ఈరోజు బీజేపీకి పొగుడుతున్నారు. పవన్ కళ్యాణ్ని తిట్టింది మీరు, ఈరోజు పవన్ కళ్యాణ్ మీరు పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నారు. సో ఎవరు సంసారం చేస్తున్నారు? సంసారం చేయాల్సిన అవసరం ఎవరికి పడుతుంది? ఎవరికి ఈరోజు ప్రజలు నమ్మడం లేదు. చంద్రబాబు నాయుడు ఫోటో చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఓటు పడదు అని చెప్పి చేసిన తర్వాతనే కదా పవన్ కళ్యాణ్ని కూడా తీసుకొని రావాలని చెప్పి మీరు ఆలోచించింది. పవన్ కళ్యాణ్ ఓటు కూడా పడిన తర్వాత మేము గెలవలేము, నరేంద్ర మోడీ గారిదో ఎన్డీఏదో వాళ్ళ దగ్గర ఉండే గుడ్ విల్, లేదంటే వాళ్ళ దగ్గర ఉండే 1% 2% ఓట్ బ్యాంక్ ని తెచ్చుకోవాలని చెప్పి పొత్తు పెట్టుకోలేదా? ఆ ముగ్గురిని కూడా కలుపుకుంటే కూడా ఇంకా మేము 2-3%తో వెనకబడి ఉన్నాము, మేము గెలవలేకపోతున్నాము, అసలు మేము కంటెస్ట్ లోనే లేనట్టు పరిస్థితి ఉంది అని చెప్పి మీ కోనేరు సురేష్ గారు, మీ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్, స్టేట్ కోఆర్డినేటర్ లబో దిబో కొట్టుకొని ఇంకా ఏదో ఒకటి చెయ్యండి, లేదంటే మేము అసలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 170 వైనాట్ 175 చెప్తున్నాడో అదే రిజల్ట్ వచ్చే పరిస్థితి ఉంది అని చెప్పి మీరు కాదా ఇంటర్నల్ మీటింగ్స్ లో మాట్లాడుకుంటున్నది? ఆ అక్కసుతో అదే ఒక ద్వేషం పెట్టుకొని ఒక ప్రత్యర్థిని రాజకీయంగా ఎట్లా మనము ఎదుర్కోవాలనేది పక్కన పెట్టేసి దాడులకి పాల్పడుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగిన తర్వాత మీ అచ్చెన్నాయుడు గారు, మీ టీడీపీ అఫీషియల్స్ వాళ్ళు అది కూడా కోడికత్తి లాంటి డ్రామా 2.0 మీరే చేసుకున్నారని చెప్పి మీకేమైనా బుద్ధి ఉందా? మైండ్ పనిచేస్తుందా? అంత బలంగా ఎవరైనా ఒకరు కొట్టించుకొని కన్ను పోగొట్టుకుంటారా? ప్యారలైజ్ చేసేసుకుంటారా? పర్మనెంట్ డ్యామేజ్ చేసేసుకుంటారా? మీరు మాట్లాడుతున్నది ప్రజలకు వాళ్లకు అర్థం కావడం లేదని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యాయత్నం చేసినారని చెప్పి మీ మనసుకు తెలియదా? మీ టీడీపీ వాళ్ళందరూ ఎన్నికలో ఉన్నారని చెప్పి ఈరోజు పోలీసు నిర్ధారించడం లేదా? మంగళగిరిలో లోకేష్ బాబు ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టే పాపం ఒక మంచి మనిషి, చాలా ఒక సమాజానికి మేలు చేయాలని చెప్పి అనుకున్న మనిషి వెంకటరెడ్డి గారిని చంపిన హంతకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నారా లోకేష్ గారు కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా అడుగుతున్నా. ఎంత విద్వేషాల్ని రెచ్చగొట్టే విధంగా మీరు చేస్తున్నారు రాజకీయం, హత్య రాజకీయాలు చేస్తున్నారు. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం మార్చాలని చెప్పి అనుకుంటున్నారు? మీ దగ్గర జనాలు కొంతమంది కనపడితే మైకు వస్తే ఊగిపోయి మాట్లాడి ఎట్లా అంటే అట్లా రెచ్చగొట్టి ప్రజల జీవితాలతో మీరు వాళ్ళ జీవితాల్ని నాశనం చేసే విధంగా మాట్లాడుతున్నారు. బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు. ఎవరయ్యా సైకో ఉంటే పేద వర్గాలకు, బీద వర్గాలకు వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తాడా? వాళ్ళకు స్కూల్స్ మేలు చేస్తాడా? ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కన్నా మెరుగైన స్కూల్స్ ఇస్తాడా? ఇంతకుముందు కేరళ మోడల్, ఢిల్లీ మోడల్ నడిస్తే ఈరోజు భారతదేశంలో ఏపీ మోడల్ నడిపించే విధంగా ఈరోజు భారతదేశం అంతా చర్చించుకునే విధంగా చేస్తున్న మనిషి సైకో అవుతాడా? మీరయ్యా సైకో. ఇన్ని రోజు బడుగు బలహీన వర్గాల్ని, పేద వర్గాల్ని అనగదొక్కింది మీరు. దానికోసం మీరు సైకో. ఈరోజు పేదవానికి అప్పుల పాలు కాకుండా స్టార్ హాస్పిటల్లో హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీతో ఆదుకుంటున్న మనిషి సైకో అవుతాడా? ఎవరు సైకో? మీరు సైకో. ఈరోజు మేం మాట్లాడలేమనుకుంటున్నారా మీరు? అదేవిధంగా ఈరోజు ఆర్బీకే కేంద్రాలు పెట్టిన మనిషి, విలేజ్ క్లినిక్ పెట్టిన మనిషి, సచివాలయం వ్యవస్థ పెట్టిన మనిషి, వాలంటీర్ వ్యవస్థ పెట్టిన మనిషి, లంచాలు లేని వ్యవస్థ తీసుకొని వచ్చిన మనిషి, విపక్షాలు లేని వ్యవస్థ తయారు చేసిన మనిషి, కులం చూడము, పార్టీ చూడము, మతము చూడము, ప్రాంతం చూడము అని చెప్పి ప్రతి ఒక్కరికి పేదవాని లెక్కనే చూస్తాను, మీరు నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, మీరు బాగుంటే చాలు అని చెప్పి మంచి సంక్షేమం అందించిన మనిషి సైకో అవుతాడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈరోజు ఒకవైపు నిజంగా మీరు విజనరీ. ఏ దాంట్లో విజనరీ? ఎక్కడ విజనరీ? చెప్పండి. దీనిలన్నిటిపైన చర్చిస్తాం. మీరు విజనరీ అయితే చెప్పండి, మేము అన్నిటిపైన చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు 5 సంవత్సరాలు ఇచ్చినారు కదా, ఒక్క సంక్షేమ పథకం చూపించండి మీరు. ఇది నేను చేసిన బాబు మార్క్ సంక్షేమ పథకం అని చెప్పి, బాబు మార్క్ డెవలప్మెంట్ అని చెప్పి చూపించండి. ఈరోజు మెడికల్ కాలేజెస్ కట్టున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పోర్ట్స్ కడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఫిషింగ్ హార్బర్స్ కడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు. పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియల్ సిటీస్ ని కట్టే విధంగా అడుగులు వేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్తులని కడుతున్నది, పెంచుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జీడీపీ కానీ, జీఎస్డీపీ కానీ పెంచే విధంగా పనిచేసింది 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకానమీని సస్టైనబుల్ ఎకానమీ లెక్క చేయాలని చెప్పి అడుగులు వేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 సంవత్సరాల్లో 69,000 కోట్ల రూపాయలతో బిగ్ ఇండస్ట్రీస్ కి తెచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 90,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకొని వచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి మనిషికి మీరు సైకో అంటారా? ఎవరు సైకో? మీరు సైకో. ఎందుకంటే జన్మభూమి కమిటీల నుంచి మీ వరకు మొత్తం కరప్షన్ లో పడిపోయినారు మీరు. 5 సంవత్సరాలు పేద ప్రజల గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కానీ ఆలోచించలేదు మీరు. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఫిషింగ్ హార్బర్స్ కట్టి, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ని కట్టి లోకల్ ఎకానమీని, లోకల్ జాబ్ క్రియేషన్ చేస్తున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆస్తులు పెంచుతున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు
హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ని తీసుకుని వచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. మీకే చెప్తున్నా, ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. దీనిపైన మీకు చర్చకు సిద్ధమా మీరు? హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ తెచ్చి ఓర్వకల్ నోడ్ ని ఇండస్ట్రియల్ హబ్ గా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తో తెచ్చుకున్న పర్మిషన్లు తీసుకుని రావడం జరిగింది. మీరు ఎందుకు చేయలేకపోయినారు? మరి వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ, డిఫెన్స్ ఇండస్ట్రీస్ కానీ, ఫార్మా ఇండస్ట్రీస్ కానీ వచ్చే విధంగా ఓర్వకల్ నోడ్ ని ఎందుకు డెవలప్ చేయలేకపోయినారు? ఎందుకు మీరు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ తేలేకపోయినారు? ఎందుకు ఉద్యోగాలు క్రియేట్ చేయాలని చెప్పి మీరు అడుగులు వేయలేకపోయినారు? ఈరోజు ఫార్మా పార్క్ ఉండని, అలాగే ఎంఎస్ఎంఈస్ లో అయితే దాదాపు 27,000 కోట్ల రూపాయలతో ఈరోజు పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 20 లక్షల ఉద్యోగాలు మనం సృష్టించగలిగినాం. ఐటీ రంగంలో విప్రోని, ఇన్ఫోసిస్ ని తీసుకొని వచ్చి దాదాపు 130 పైన కంపెనీస్ వచ్చి ఈరోజు 24,000 జాబ్లని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ లో క్రియేట్ చేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇలాంటి మనిషికి సైకో అని చెప్తారా? వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది కోసము ఆయన ఉండడము ముఖ్యమంత్రి అవసరం అని చెప్పి అనుకుంటున్న వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఎలక్ట్రానిక్స్ రంగంలోనే 6,600 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకొని వచ్చి దాదాపు 23,000 మందికి జాబ్స్ ఇప్పించినారు. ఇవన్నీ మీరు చూడలేక ఒకవైపు సంక్షేమము, ఒకవైపు పరిపాలన, ఒకవైపు ఇండస్ట్రియల్ రెవల్యూషను, ఒకవైపు రాజకీయంలో నైతికంగా ఎలా ఉండాలా, ఎలా హుందాగా వ్యవహరించాలా, రాజకీయం ఎలా చేయాలా, ఇంత చిన్న వయసులో, ఇంత 5 సంవత్సరాల్లోనే కరోనా వచ్చిన సమయంలో కూడా ఈ 40 సంవత్సరాల్లో నేను ఏదైతే చేసుకోలేకపోయినానో ఈ 5 సంవత్సరాల్లోనే ఈ చిన్న వయసులో ఉండే జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్నాడని చెప్పి ఒక అక్కసుతో, ఒక దురుద్దేశంతో, ఒక జెలసీతో ఆయన పైన హత్యాయత్నం చేయించడం, ప్రజలని రెచ్చగొట్టడం, కార్యకర్తల్ని రెచ్చగొట్టడం, హత్యాయత్నాలు ఒకవైపు, రెండో వైపు ప్రతి ఒక్క కులానికి, మతానికి చిచ్చులు పెట్టే విధంగా చేయించడం. బీజేపీ పార్టీతో ఈరోజు మీరున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ని కాపాడడానికి ఏమైనా మాట్లాడుతున్నారా? ప్రత్యేక హోదాని తీసుకుని రావడం అని చెప్పి ఏమైనా మాట్లాడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా మేలు చేస్తామని చెప్పి ఏమైనా మాట్లాడుతున్నారా? దీనిపైన చర్చ జరగాలి కదా, దీనిపైన కదా మీరు మాట్లాడాల్సింది. కానీ మీరేం చెప్తున్నారు? కోనేరు సురేష్ గారు వచ్చి ఏమంటారు? మేము ఓడిపోతున్నాం, 147 నియోజకవర్గాల్లో మాకు దిక్కు లేదు, ఏదో ఒకటి చేయండి, మీ సూపర్ 6 ఎక్కడంలా జనాలకి, మీరు చెప్తున్న మాటల్ని జనాలు నమ్మడం లేదు, అన్ని పార్టీల్ని కలుపుకున్నా మేము ఈరోజు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాం. దానికోసం దానికి తెరలేపారు. ఎన్ఆర్ఐ వింగ్ ని దింపేనారు. అమెరికాలో ఉండే, యూరోప్ లో ఉండే ఎన్ఆర్ఐలని దింపి ఈరోజు నోటుతో రాజకీయం చేయాలని చెప్పి తెరలేపారు. ఎంత దుర్మార్గం ఇది! చదువుకున్న వాళ్ళు ఎన్ఆర్ఐస్ మార్పు తీసుకొని రావాలంటే మేనిఫెస్టో పరంగా పోవాలి, ప్రజల మనసు గెలిచే విధంగా పోవాలి. కానీ వాళ్ళని కూడా తప్పుదోవ పట్టించి కులం పేరుతో రెచ్చగొట్టి వాళ్ళని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఓటుకి 6,000 రూపాయలు అయినా ఖర్చు పెట్టండి, కానీ ఒక 10 వైసీపీ ఫ్యామిలీని మీరు మార్చండి అని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళ పార్టీ ఆఫీస్లో మాట్లాడుతున్న జయరాం గారు, యుఎస్ ఎన్ఆర్ఐ టీడీపీ కన్వీనర్, మీకు వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. నిన్న కోనేరు సురేష్ గారిది చూపించినాం, ఈరోజు మీకు జయరాం గారిది చూపిస్తున్నాం. ఎంత అనైతికమైన రాజకీయం చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏం చెప్తున్నాడు ఈ వీడియోలో అంటే, ఒక్క నిమిషం. ఆయన ఏం చెప్తున్నాడు అంటే 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఒక విలేజ్ లో పోయి ఖర్చు పెట్టండి, 10 ఫ్యామిలీస్ ని వైసీపీ వాళ్ళని మార్చండి. ఆ వైసీపీ ఫ్యామిలీస్ కి ఏ పదజాలంతో ఆయన చెప్తున్నాడు అంటే, వీళ్ళు వెధవలు అంటే టీడీపీ పార్టీకి ఓటు వేయించుకోవడానికి ప్రలోభాలకి గురి చేస్తున్న వాళ్ళని వెధవలు అని చెప్పిన మనిషి ఈరోజు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు మన గ్రామాల్లో వచ్చి ఎన్ఆర్ఐ ముసుగులో డబ్బుతో రాజకీయం చేయాలని చెప్పి అనుకుంటున్నారు. నేను వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా చెప్తున్నా, అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి వాళ్ళతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి వీళ్ళపైన. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సుమోటో కేసుగా తీసుకోవాలి. డబ్బుతో రాజకీయం చేయండి అని చెప్తున్నారు. ఒకవైపు భయము, ఒకవైపు హత్య, ఒకవైపు దాడులు, ఒకవైపు డబ్బుతో రాజకీయం చేయాలని చెప్తున్నారు.
ఓటర్ని వెధవ అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ అవసరాలని బట్టి వాళ్ళని మార్చండి, ప్రతి నియోజకవర్గంలో 1000 ఓట్లన్నా మీరు మార్చగలగాల, దానికోసం కావాల్సిన డబ్బులు మీరు ఖర్చు పెట్టాలా అని చెప్పి ఈరోజు ఎన్ఆర్ఐల్ని కూడా వాడడం జరుగుతుంది. ఎన్ఆర్ఐసి కూడా చెప్తున్నా, మీరు ఏదైనా చేయగలగాలంటే మంచిది కోరాలి, నైతికంగా చేయాలి. కానీ మీరు ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా మీ పైన కూడా పోలీస్ కేసులు పెట్టిస్తాం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చెప్పించి మీ పైన కూడా కేసులు పెట్టిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఒక్కసారి ఆడియో వినిపించండి. జయరామ్ గారు, యుఎస్ ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్. మార్చగలిగినా కూడా మనం ఆ దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసినా అవుతాం. మనం గత సంవత్సరం నుంచి మేము అమెరికాలో కూడా రోజు మీటింగ్లు పెడతానే ఉన్నాం, చెప్తానే ఉన్నాం. అందరికీ తెలిసిందే, ఇక్కడికి వచ్చినా కానీ జనార్దన్ గారు చెప్పింది మనకు తెలుసు. ఇలా చెప్పుకుంటా పోతూనే ఉన్నాం. ఇట్స్ ద టైమ్ ఫర్ అస్ టు యాక్ట్ ఆన్ ఇట్. కాబట్టి మనందరం, పార్టీ ఆఫీస్ ఉంది, ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఉంది, రవి గారి ఆధ్వర్యంలో ఆయన కూడా చేశారు. మనం తిరిగి వెళ్ళిపోతాం. మీరు ఏం చేసి వెళ్ళిపోయినా కానీ వెళ్ళేటప్పుడు నేను 10 మందిని మార్చగలిగాను. అది మీరు ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలు. వెళ్ళేటప్పుడు నేను 10 మందిని మార్చగలిగాను. ఎలా మార్చాలని చెప్పి చెప్తున్నాడు. మీరు నైతికంగా మార్చగలగాలనా, అనైతికంగా డబ్బుతో మార్చగలగాలని చెప్పి ఆయన రెచ్చగొడుతున్నాడు. వాళ్ళని ప్రతి ఒక్కరు 1 month 2 months జాబ్స్ మనం మార్చగలిగిన కెపాసిటీ అనుకోండి. ఈ రూమ్ లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టుకోవడం పెద్ద ఇష్యూయే కాదు. ఈ రూమ్ లో ఉండే వాళ్లకు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద సమస్య కాదు. ప్రతి విలేజ్ లో పోయి మీరు 2-3 లక్షలు ఖర్చు పెట్టి 10 కుటుంబాలని మార్చండి. అలా నియోజకవర్గంలో 1000 ఓట్లని మార్చండి, డబ్బుతో మార్చండి. ఇంత ఓపెన్ గా వీళ్ళు డబ్బుతో రాజకీయము చేస్తుంటే దీనికి సుమోటోగా కేసు తీసుకోవాల్సిన అవసరము ఎలక్షన్ కమిషన్ కు ఉంది, పోలీసు యంత్రాంగానికి కూడా ఉంది అని చెప్పి నేను మీకు ఈరోజు నుంచి మా పార్టీ ఆఫీస్ నుంచి డిమాండ్ చేస్తున్నా. ఇలాంటి వాళ్ళు వస్తే ఏ ఊర్లో కూడా మనం వదలకూడదు. వాళ్లకు ఆ ఊరుకు వస్తే ఒక ఆర్బీకే కేంద్రము, ఒక సచివాలయం వ్యవస్థ, ఒక మంచి స్కూలు, ఒక మంచి హాస్పిటల్ కనపడే పరిస్థితి ఈరోజు ఉంటే ఏమీ చేయలేదు అని చెప్పి వాళ్ళు ఒకవేళ చెప్తే, లేదంటే ఇది చేసిన దాంట్లో ఇది తప్పు ఉంది అని ఏమన్నా చెప్తే దానికి ఒప్పుకోవచ్చు. కానీ వాళ్ళ అవసరాలని బట్టి, వాళ్లకు భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళ అవసరాలని వాడుకోండి అంటే వాళ్ళ పేదరికానికి బీద పరిస్థితిని వాడుకొని డబ్బుతో వాళ్ళని మార్చండి అని చెప్పి క్లారిటీగా ఈరోజు చెప్పడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు నైజాం ఇది. ఈరోజు నిజంగా చాలా బాధాకరం. 2,70,000 కోట్ల రూపాయలతో ఈరోజు సంక్షేమము, 1,00,000 కోట్ల రూపాయల పైన ఓన్లీ ఇండస్ట్రీస్ లో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యే విధంగా ఈరోజు ఆపరేషనల్ పరిస్థితుల్లో ఉన్న ఇండస్ట్రీస్ తీసుకొని రావడము, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయడము, రోడ్స్ ని ఆయన ఎప్పుడు ఆలోచన కూడా చేయలేని పరిస్థితిలో ఈరోజు అంతకన్నా ఎక్కువ రోడ్స్ నెట్వర్క్ ని మనము డెవలప్ చేయడం, ప్రతి దాంట్లో కూడా మనము ఈరోజు నేషనల్ లెవెల్లో అవార్డ్స్ తీసుకునే పరిస్థితికి ఈరోజు పరిపాలన అందిస్తే దానిపైన మాట్లాడకుండా అనైతికంగా ఏదో రకంగా గెలవాలని చెప్పి ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే మాట్లాడుతున్నారో, ఇలాంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2024లో పొలిటికల్ సమాధి కట్టబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అలాంటిది లేదన్నా. అందరు కలిసి హ్యాపీగా బిర్యానీ తిన్నారు. బిర్యానీ తినడానికి కూడా పోకూడదా? ఎక్కడ పోయినారు? అందరూ కష్టపడినారు. పార్టీ ఆఫీసులో మీటింగ్ జరిగింది, టైం అవుతుంది, ఆకలి అవుతుందని చెప్పి ఎవరో ఒకడు చెప్పినాడు, పదండి అందరం కలిసి బిర్యానీ తిందామని చెప్తే పోయి బిర్యానీ తిన్నారు. ఆ బిర్యానీ తింటే కూడా మా కార్పొరేటర్లు ఏదో రకంగా పార్టీకి ఏదో ఇది ఉందని చెప్పి చెప్పుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎవరు
చిరంజీవి గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటారా చిరంజీవి గారు? నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ వీళ్ళందరూ హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేయాలని అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి డబ్బులు దండుకోవాలని చెప్పి అనుకుంటారు. వాళ్ళకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అభిమానుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సోదరుడు కాబట్టి అనిండొచ్చు ఆయన. సో పవన్ కళ్యాణ్ గారు అనకపోతే మళ్ళీ ఎక్కడ కొట్లాట పెట్టుకుంటాడని చెప్పినాడో ఏమో తెలియదు కదా మనకు. వాళ్ళ ఇంటి సమస్యలు మనం వాళ్ళ లెక్క మేము అనైతికంగా మాట్లాడడం కదా. మరి ఆయన ఎంత బ్లాక్మెయిల్ చేసినాడో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఎంత ఒత్తిడిలో చెప్పినారో మనకైతే తెలియదు కదా. నిజంగా వాస్తవాలు తెలుసుకొని చెప్పింటే బాధాకరమైన విషయం అది. ఓకేనా? థ్యాంక్ యూ.